Hare Krishna. So welcome everyone for morning Bhagavatam class once again. So today we are going to discuss very important and amazing topic. Mr. Goku, you want to translate? You are you are talking on mute. హరే కృష్ణ అందరికీ. సో ఈరోజు మనం చాలా ముఖ్యమైన విషయం గురించి చర్చించబోతున్నాం. అందరూ దయచేసి లాగిన్ లోనే ఉండండి. సో చాలా ముఖ్యమైన విషయం గురించి ఈరోజు మనం చర్చిస్తాం. So in yesterday's shloka, and till now, yesterday's shloka we have discussed that uh, Suta Goswami was very happy by hearing the questions from the sages because those questions are related to Krishna. సారీ బ్రో, కెన్ యూ రిపీట్? Yesterday, we have discussed that Suta Goswami was very happy with the questions of the sages because those questions are related to Krishna. సో నిన్న నిన్న క్లాస్ లో మనం చూసాము. సో సూత గోస్వామి వారు చాలా సంతృప్తి చెందారనమాట ప్రశ్నలతో. ఋషిమునులు అడిగినటువంటి ప్రశ్నలతో ఆయన చాలా సంతృప్తి చెందారు. ఎందుకంటే వాళ్ళు కృష్ణన్ గురించి ఆయన దగ్గర అడుగుతున్నారు, కృష్ణన్ గురించి చెప్పమని ఆయన దగ్గర అడుగుతున్నారు కాబట్టి ఆయన చాలా సంతోషపడ్డాడు. So, because people mostly they will discuss about the topics which will bind them in this material world. But your questions, I mean, the sages' questions are capable of liberating the whole world. Bhavabdir Lokamangalam. సో ఇక్కడ జనాలు ఎప్పుడు కూడా ఈ భౌతిక ప్రపంచంలో మనతో కట్టేసేటువంటి విషయాల గురించి మనం మాట్లాడుకుంటుంటాం అన్నమాట. అంటే భౌతిక ప్రపంచంలోనే మనము కష్టాలు అనుభవించేలాగా ఆ బాధల గురించి మనం ఎప్పుడు మాట్లాడుకుంటుంటాం అన్నమాట. కానీ ఇక్కడ వీళ్ళు ఋషిములు మనం చూసేటట్టయితే వాళ్ళు అందరికీ కూడా మోక్షాన్ని కలిగేలా, మోక్షాన్ని ప్రసాదించేలా వాళ్ళు ఆ ఒక్క ప్రశ్నలు అడుగుతున్నారు. మోక్షం కోసం వాళ్ళ ప్రశ్న అడుగుతున్నారు. Is capable of liberating the whole world. Lokamangalam. Bhavabdir Lokamangalam. సో వాళ్ళకి ఆ అర్హత ఉందన్నమాట. సో లోకాన్ని మొత్తం మోక్షం చేయడం, అందరికి కూడా మోక్షం ఇవ్వడం అటువంటి ఆ అర్హత వాళ్ళకి ఉందన్నమాట. So why? Why? Because these questions are Krishna Samkrishna. These are related to Lord Sri Krishna, Supreme Personality of Godhead. ఎందుకంటే అవి కృష్ణని సంబంధించినటువంటి ప్రశ్నలు అయి ఉన్నాయి కాబట్టి. So because from the questions which are not related to Krishna, even with the answers also, one will not get complete satisfaction. సో ఆ ప్రశ్నలు ఎప్పుడైతే కృష్ణునికి సంబంధించకుండా ఉంటాయో అప్పుడు ఆ ప్రశ్నల నుంచి, అలాంటి ప్రశ్నల నుంచి వచ్చేటువంటి సమాధానాలు కూడా మనకి సంతృప్తి ఇవ్వు అన్నమాట. So for example, like if you got a birthday gift with nice package, internally you will get some question like what is there inside. So to know that, you are very eagerly try to open that. What is there? What is there? What is there inside? Like that. సో ఇప్పుడు మనకి పుట్టినరోజున ఎవరో ఒక గిఫ్ట్ ఇస్తారనమాట. మనకి చాలా ఆతృతగా ఉంటుంది దాంట్లో ఏముంది అని తెలుసుకోవడానికి. సో ఏముంటుంది మనం ఎప్పుడు ఆతృతగా వేచి చూస్తుంటాం అనమాట. And after opening the box, you would find some small watch as a gift or some showcase item. So after knowing that, that item will go to the some corner of your house. Now that attraction is gone. సో ఆతృత ఉన్నప్పుడు మనము దాన్ని తెరిచి చూసినప్పుడు ఏదో ఒక చిన్న గిఫ్ట్, ఏదో ఒక వాచ్ లేదా ఏదో ఒక షోకి పెట్టుకునేటువంటి ఒక వస్తువు వాళ్ళు మనకి గిఫ్ట్ గా ఇచ్చింటారు. అప్పుడు మనం ఏం చేస్తామంటే దాన్ని ఏదో మూల పెట్టేస్తాం అనమాట. దాంతో అంత ఆకర్షణ ఉండదు అనమాట. అప్పటికప్పుడే ఆ ఆకర్షణ అనేది తగ్గిపోతుంది అనమాట. So this is the nature of material things. The satisfaction lasts only for short time. The complete satisfaction won't be there. సో ఇది భౌతిక వస్తువులకు ఉన్నటువంటి గుణం అన్నమాట. సో ఆ తృప్తి అనేది చాలా సేపు ఉండదు అనమాట. అది కొన్ని క్షణాలు మాత్రమే ఆ తృప్తి అనేది మనకి అనిపిస్తుంది. Similarly, we see with newly getting married couple. The marriage date has been fixed. Before getting married, they happily message each other. They eagerly tries to meet each other. But after getting married, that eagerness to serve each other will decrease.
సో మనము ఆ, ఈ పెళ్లిలో కూడా చూస్తే పెళ్లి అయ్యేక ముందు పెళ్లి ఫిక్స్ అయిన తర్వాత నో పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఇద్దరు కూడా ఒకరితో ఒకరు మాట్లాడుకోవడము ఒకరితో ఒకరు కలవడము చేస్తూ ఉంటారన్నమాట. సో అదే ప్రీతి అదే విశ్వాసం వాళ్ళకి పెళ్ళైన తర్వాత ఉండదన్నమాట. అదే ఆ, చూసుకోవడం బాగా చూసుకోవడం అనేది గ్రాడ్యువల్ గా పెళ్ళైన తర్వాత ఆకర్షణ అనేది తగ్గిపోతుంది ఈ ఇద్దరి మధ్యలో. That's why Srila Prabhupada says, between the couple, there should be a divine couple, right? Between the couple, there should be a divine couple. Here, the divine couple is Radha and Krishna. అందుకే శిల ప్రభుపాదుల వారు చెప్తారు, ఇలాంటి జంట జంట మధ్యలో ఒక దివ్య జంట ఉండాలంట. దివ్యమైనటువంటి ఒక జంట అంటే ఆ దివ్యమైన ఒక జంట ఎవరు అంటే రాధాకృష్ణులు అని ప్రభుపాదుల వారు చెప్తారు. Yes. So, in between husband and wife, if they add Radha and Krishna and serve together, then they will become completely satisfied. Serving each other, pray together, mutual respect, affection. Their home will become a sweet home. సో ఇలా భార్య భర్త వాళ్ళు ఎప్పుడు కూడా రాధాకృష్ణులకి సేవ చేస్తే, రాధాకృష్ణుల్ని వాళ్ళు భక్తి చేస్తే వాళ్ళలో కూడా ఆ ప్రీతి విశ్వాసం అనేది ఉంటుంది. ఒకరితో ఒకరు బాగా చూసుకొని మాట్లాడుకొని ఆ కేరింగ్ నేచర్ అనేది కూడా వాళ్ళిద్దరి మధ్యలో కూడా ఉంటుంది అనమాట. That this is the everlasting happiness or unstoppable happiness. We call this as bliss. ఇది వాళ్ళకి ఎప్పుడు కూడా సంతృప్తి వంటి చెందినటువంటి ఒక ఆనందాన్ని వాళ్ళకి ఇస్తుంది అనమాట. So now let us discuss the Suta Goswami will be answering second questions of the sages. సో ఇప్పుడు మనము సూత గోస్వామి రెండో ప్రశ్నకి చెప్పేటువంటి సమాధానాన్ని మనం ఇప్పుడు No, చూద్దాం. first and second both. మొదటి మరియు రెండో ప్రశ్నకి సూత గోస్వామి ఇచ్చేటువంటి సమాధానం. So what are the first two questions? సో మొదటి Anybody రెండు remember? ప్రశ్నలు ఏంటివి? ఆ, ఋషిమునులు అడిగేటువంటి మొదటి ప్రశ్న మరియు రెండవ ప్రశ్న ఏంటి? First చెప్పండి. question is, what is the ultimate good for all humanity? Hmm. The second question is, what is the essence of all scriptures? Yes. What is the ultimate good for all humanity and what is the essence of all the scriptures? These are the first two questions the sages asks. సో మొదటి ప్రశ్న, కలియుగంలో ప్రజలకన్నిటికీ అందరికీ కూడా మంచి ఏంటి ఏంటి మంచి జరగాలంటే ఏంటి? సో ఇది. రెండోది, అన్ని శాస్త్రాలకి వేదాలకి ఉన్నటువంటి సారాంశం ఏంటి? సో ఈ రెండు ప్రశ్నల్ని అడుగుతారనమాట. సో ఆ రెండు ప్రశ్నలకి సుత గోస్వామి ఇక్కడ సమాధానం ఇస్తున్నారు. So before that, we will discuss one small pastime of Srila Prabhupada when Prabhupada was in India, Mumbai. దానికన్నా ముందు ఇప్పుడు మనము శిల ప్రభుపాదుల వారి యొక్క ఆ, లీల గురించి తెలుసుకుందాం. So there was one rich person named Malhotra. So he receives Srila Prabhupada from airport as soon as Prabhupada comes to Mumbai. He receives Prabhupada from airport and both were traveling in the car. And then while traveling, he was asking questions to Srila Prabhupada. సో శిల ప్రభుపాదుల వారు ఎయిర్పోర్ట్కి రాగానే అక్కడ ఒక ఆయన ఉండేవారంట. ఆయన పేరు ఏంటంటే మల్హోత్రా. మల్హోత్రా అని ఒక ఆయన ఉండేవాడు. ఆయన కొంచెం సావుకారే, ఆయన కొంచెం బాగా సంపాదించిన ఆయన. సో ఆయన శిల ప్రభుపాదుల వారు ఎయిర్పోర్ట్కి రాగానే శిల ప్రభుపాదుల వారిని ఎయిర్పోర్ట్లో ఆయన పిక్ చేసుకొని ఆయన కారులో తీసుకెళ్తుంటారు అనమాట. శిల ప్రభుపాదుల వారు కారులో వెళ్ళేటప్పుడు ఆయన కొన్ని ప్రశ్నలు అడుగుతూ ఉంటారు శిల ప్రభుపాదుల వారు. So he asked, Swamiji, why we are building big temples and installing deities with marbles or costly like that? So we can use this huge amount in serving the poor and needy, right? Like that he will ask. సో అలా ఓ ప్రశ్న అడుగుతారనమాట శీల ప్రభుపాదులు అని. ఆయన ఏంటంటే, స్వామీజీ మనం ఎందుకు పెద్ద పెద్ద దేవస్థానాలు కట్టాలి, గుడ్లు కట్టాలి? అక్కడ చాలా ఖరీదైన ఒక విగ్రహాలు మార్బల్తో చేసినటువంటి ఒక విగ్రహాలని ఎందుకు మనం పెట్టాలి? అదే డబ్బు మనము పేదలకి సహాయం చేయడంలో మనం ఉపయోగించవచ్చు కదా అనేసి ఆయన ఒక ప్రశ్న అడుగుతారు. So then Srila Prabhupada given a small answer, simple answer by narrating a story to him. సో శిల ప్రభుపాద ద్వారా అప్పుడు ఆయనకి ఒక కథను చెప్పి ఆ కథ రూపంలో ఆయనకి సమాధానం ఇస్తారు. So the story is like there was a rich man's son, a small boy, crying and walking on streets. He looks like he not taken food from 2 to 3 days. His clothes were torn, not in good health.
Moreover, he is crying and suffering. సో అప్పుడు శీల ప్రభుపాద వారు ఈ కథ చెప్తారనమాట ఆయనకి. ఒక సాహుకారి, ఒక కొడుకు, ఒక బాగా సంపాదించినటువంటి ఒక వ్యక్తి కొడుకు ఒక రోడ్ల మీద తిరుగుతూ ఉంటారనమాట, ఏడుస్తూ తిరుగుతూ ఉంటారనమాట. ఆయన ఆ పిల్లోని బట్టలన్నీ కూడా చినిగిపోయి ఉంటాయన్నమాట. సో అలా చినిగిపోతూ ఏడుస్తూ అక్కడ ఇక్కడ రోడ్ల మీద తిరుగుతూ ఉంటాడు. So one person on his way, he seen Sorry for this. interruption, Prabhu. Sorry for interruption. Prabhu, I received a request to record the cloud. I think you already recording, right? Yeah, yeah. రికార్డింగ్ It ఇస్ is గోయింగ్ already ఆన్. recording. Yes, yes. Okay, fine. Thank you. Sorry, please go ahead. Yes, pa. యూ కెన్ కంటిన్యూ. Okay. So while the boy was going on his way, he have seen one person have seen the boy, and he thought that he might have not taken food for 2 to 3 days and given some good stuff. That boy accepted, but still crying. సో అలా ఆ పిల్లోడిని ఒక వ్యక్తి చూస్తాడనమాట. చూసిన తర్వాత అనుకుంటాడు, ఈ పిల్లోడు 2-3 రోజుల నుంచి ఏమీ తిన్నట్లేడు అనేసి ఆ పిల్లోనికి కొంచెము ఆ తినడానికి ఏదో ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఆ పిల్లోడు కూడా దాన్ని తీసుకొని తింటూ ఉన్నా కూడా మళ్ళీ కూడా ఏడుస్తూ ఉన్నాడు అనమాట. So another person seen this crying boy and thought that no, he is not having good dress, given new clothes, but that small boy is still crying. సో ఇంకో వ్యక్తి చూస్తాడంట, ఈ పిల్లోనికి మేబీ ఆ తన బట్టలు చినిగిపోయినాయి, మంచి బట్టలు లేవనుకుంటాను, అందుకే ఏడుస్తున్నాడు అనేసి ఒక కొత్త బట్టలు కొనిస్తాడనమాట. సో So like కొత్త బట్టలు కొనిచ్చినా కూడా ఆ పిల్లోడు ఇంకా ఏడుస్తూనే ఉన్నాడు. like this, many people given many things, but the boy is still crying. At last, one intelligent person comes, and he got to know why this boy is actually crying. సో ఇలా వచ్చిన వాళ్ళందరూ కూడా తనకి ఏదో ఒకటి ఇస్తున్నారు. అందరూ ఇచ్చినా కూడా తను ఇంకా ఏడుస్తూనే ఉన్నాడు. కానీ లాస్ట్ లో ఒక బుద్ధివంతుడు వచ్చేసి ఆ పిల్లోని చూస్తాడంట, అర్థం చేసుకుంటాడు ఈ పిల్లోడు ఎందుకు ఏడుస్తున్నాడు అనేసి. The main reason behind his crying or suffering was he had forgotten his father. He lost his parents. So then that person found his parents' address and dropped this boy at this home. ఎందుకంటే ఆ పిల్లోడు ఏడవడానికి కారణం ఏంటంటే ఆ పిల్లోడు తన తల్లిదండ్రుల నుంచి తప్పిపోయాడు అనమాట. సో అందుకే మళ్ళీ ఈ వ్యక్తి అది తెలుసుకొని వాళ్ళ తల్లిదండ్రులు ఉండేటువంటి చోటు అడ్రస్ తెలుసుకొని పిల్లోడిని అక్కడ వదిలేస్తారనమాట తల్లిదండ్రుల దగ్గర. Then this boy started smiling and became happy. అప్పుడు ఈ పిల్లోడు ఏడుపు ఆపేసి ఆ సమాధానం అవుతాడు. And Srila Prabhupada asked in this story, this person Malhotra, that in this story, which person have did the ultimate benefit or ultimate good for that boy? Then the rich person, the Malhotra, replied that obviously the last person who brought the boy to his parents. సుశీల ప్రభుపాదుల వారు మల్హోత్రా అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన ప్రభుపాదుల వారి ప్రశ్న అడిగిన ఆయన. సో ఆయనకి ఈ కథ అంతా చెప్పిన తర్వాత ఆయన అడుగుతాడు అనమాట. సో శీల ప్రభుపాదుల వారు ఆయన్ని అడుగుతారు, సో ఇప్పుడు ఈ పిల్లోనికి ఎవరు మంచి చేశారు, ఎవరు చాలా తెలివిగా ఆ పిల్లవాడిని ఏడుపు ఆపేసి ఆ పిల్లవానికి సమాధానం ఎవరు చేశారు, ఉత్తమమైనటువంటి హెల్ప్ ఎవరు చేశారు అని అడిగినప్పుడు ఆయన చెప్తాడంట, ఖచ్చితంగా ఆ లాస్ట్ వ్యక్తి ఎవరైతే తన తండ్రి దగ్గరికి చేర్చాడో ఆయనే ఉత్తమంగా ఆ పిల్లోనికి సహాయం చేశాడు, హెల్ప్ చేశాడు అని ఆయన చెప్తారంట. Then Srila Prabhupada said, in ISKCON, what do you think that we are doing by constructing temples? We are doing the same thing. All the living entities, the jivas, have forgotten their real father and roaming here and there, here and there. సో అదే శివప్రభుపాద అందుకే చెప్తున్నారంట, అందుకే మేము కూడా ఇస్కాన్ టెంపుల్స్ గుడులు కడుతున్నాము, దేవస్థానాలు కడుతున్నాము, ఎందుకంటే ఇదే కారణం కోసరము జీవాత్మలు అందరూ కూడా ఆ వాళ్ళ యొక్క నిజమైన తల్లిదండ్రుల్ని మర్చిపోయినారు, సో వాళ్ళని వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి చేర్చుతున్నాము అని చెప్తారు. ब्रह्मांडे भ्रमिते को न भाग्यवान जीव गुरु कृष्ण प्रसादे भाई bhakti lata bija. The living entities, the jivas, means ourselves. We have forgotten our real father and roaming all around from many lifetimes. సో మనందరూ కూడా మన నిజమైన తల్లిదండ్రుల్ని మనము మర్చిపోయి ఎన్నో జన్మలుగా అక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి అక్కడికి పరిగెడుతూ తిరుగుతూ ఉన్నాం అనమాట. So, and meanwhile, if we accept anything other than Krishna,
like food, shelter, luxury, name, fame, etc., we never become completely satisfied. Satisfaction may be there, but it is very short period of satisfaction. అందుకే మనం ఎప్పుడు కృష్ణుని కాకుండా వేరే ఏమి కోరుకున్నా కూడా, కృష్ణుని కాకుండా మనకి వేరే ఏమి చిక్కినా కూడా మనం ఎప్పుడు కూడా అంత సంతృప్తిగా ఉండలేము అనమాట. Yes. ఎప్పుడు ఏదో కొరత ఉంటుందన్నమాట. Srila Prabhupada said, we are constructing temples to bring back all the jivas and introduce them to Krishna. Here is your real father that you are searching for many lifetimes. That's why we are constructing temples, Srila అందుకే Prabhupada says. శిలప్రభుపాదులు గారు చెప్తారు, అందుకే మేము గుడులు కడుతున్నాము. ఎందుకంటే జీవాత్మలు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా వాళ్ళ నిజమైన తల్లిదండ్రుల్ని మర్చిపోయారు. అందుకే వాళ్ళందరినీ కూడా ఇక్కడికి పిలుచుకొని వచ్చి, సో చూడండి కృష్ణుడే మన నిజమైన తండ్రి, సో తల్లిదండ్రులు రాధాకృష్ణులు అని చూపించి వాళ్ళని వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి చేర్చుతున్నాము. ఇదే కారణంగా మేము గుడులు కడుతున్నాము అని చెప్తారు. Then that person, Malhotra, became very delighted and very happy by hearing this answer from Srila Prabhupada. He took one Krishna locket from Srila Prabhupada and wore around his neck. Even today, he is wearing that locket and remembering Srila Prabhupada's response till now. సో అప్పుడు ఆ ఈ ఆ సమాధానం వినగానే ఆ మల్హోత్రా అని ఆయన చాలా సంతృప్తి చెందుతారు అనమాట. చాలా సాటిస్ఫై అవుతారు శిల ప్రభుపాదుల ఆన్సర్ వల్ల. ఆయన చాలా సంతోషం అవుతుంది. సో అప్పుడు శిల ప్రభుపాదుల నుంచి ఒక లాకెట్ తీసుకొని ఆయన వేసుకుంటాడంట మెడలో. సో ఇప్పుడు కూడా ఆయన ఆ లాకెట్ ని మెడలోనే వేసుకొని శిల ప్రభుపాదులను స్మరిస్తుంటారు. He contributed many temples, even Pune Temple project. He is one of the main contributor. సో ఆయన అదైన తర్వాత ఆయన ఎన్నో గుడులకి ఆయన ఆ, విరాళం ఇవ్వడం జరిగింది. సో డొనేషన్ ఇవ్వడం జరిగింది. సో అలాగే ఇప్పుడు ఉండే పూణే టెంపుల్ కూడా ఆయన ఒక ఆ, ముఖ్యమైన ఒక సేవాధికారిగా ఆయన ఉన్నాడనమాట. That's why, so if you see practically, whenever we go in bike or car, we see so many beggars coming and begging alms. So what we can do, we can give some readily prepared try prasadam and ask them to say one time Hare Krishna. సో మనం కూడా రోడ్లో వెళ్తున్నప్పుడు రోడ్డుకి అటువైపు ఇటువైపు చాలా మంది ఆ, ఆ, భిక్షుకుల్ని చూస్తుంటాం అనమాట. వాళ్ళు భిక్షం ఎత్తుకుంటూ ఉంటారు అనమాట. సో అలాంటి వాళ్ళకి మనం ఎప్పుడైనా కనపడినప్పుడు వాళ్ళకి కొంచెం ప్రసాదం ఇవ్వడం కానీ, వాళ్ళతో పాటు హరే కృష్ణ మహామంత్రం జపించడం కానీ ఇలాంటివన్నీ మనం చేయొచ్చు. So actually, I used to do that when I was going to office. As soon as they say Hare Krishna, their spiritual journey starts. They have connected to the ultimate benefit or ultimate good. సో అలా వాళ్ళు ఒక్కసారి హరే కృష్ణ అని చెప్పినా కూడా అప్పటి నుంచే వాళ్ళ ఒక ఆధ్యాత్మిక జీవనం అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. So it is just like if you asking them to chant one time Hare Krishna Maha Mantra means you are introducing them to their real fathers. సో మనం వాళ్ళని ఒక్కసారి హరే కృష్ణ మహామంత్రం చెప్పిస్తున్నాము వాళ్ళతో పాటు అంటే వాళ్ళని మనము కృష్ణునికి పరిచయం చేస్తున్నాం, వాళ్ళ నిజమైన తండ్రికి వాళ్ళని పరిచయం చేస్తున్నాము అనేసి. So now we will read this sixth shloka, which is the answer that Suta Goswami is giving to the sages. सवै पुंसां परो धर्मो यतो भक्तिरधोक्षजे अहैतुकी अप्रतियता ययात्मा सुप्रसीदति सवै पुंसां परो धर्मो यतो भक्तिरधोक्षजे अहैतुकी अप्रतियतः ययात्मा सुप्रसीदति. Very, very important shloka. Srila Prabhupada quoted this shloka many times, and Srila Prabhupada given the personal lecture on this shloka many, many times. సో ఈ శ్లోకం అనేది చాలా చాలా ముఖ్యం. సో శిల ప్రభుపాదుల వారు వాళ్ళ యొక్క సంభాషణలో, వాళ్ళ యొక్క ప్రవచనాల్లో ఇది చాలా సార్లు ఉపయోగించారు ఈ శ్లోకము. అలాగే ఈ శ్లోకం పైన ఒక ప్రత్యేకంగా శిల ప్రభుపాదుల వారు ఒక ప్రవచనాన్ని ఇచ్చారనమాట, ఒక క్లాస్ ని ఇచ్చారు. సో అలాంటి అంత ముఖ్యమైనటువంటి శ్లోకం ఇది. And in Srimad Bhagavatam, many important shlokas are there. In that full important shlokas, this is the one of the main important shloka. You can learn this shloka. You can meditate on this shloka.
సో చాలా ముఖ్యమైన శ్లోకాలు ఉన్నాయి శ్రీమద్ భాగవతంలో. సో అందులో కూడా అతి ముఖ్యమైనటువంటి ప్రశ్నలు ఉన్నాయి. అందులో అతి ముఖ్యమైనటువంటి శ్లోకాలు ఉన్నాయి. ఆ శ్లోకాల్లో ఇది ఒక్కటి అన్నమాట. సో మీరందరూ కూడా ఈ శ్లోకాన్ని నేర్చుకోవచ్చు. చాలా సులభంగా ఉంది ఇది, అంతేమి కష్టం లేదు. సో మీరందరూ కూడా ఈ శ్లోకాన్ని నేర్చుకొని దాన్ని స్మరించవచ్చు. Yes. So here we will try to understand the context of the shloka. So, uh, Pumsam, here the Pumsam means like all the living entities, for all the people in this world. And uh, Yayatma Suprasidati, for complete satisfaction, which is the ultimate goal of all the living entities. What is the ultimate goal of all the living entities? Pumsam Yatho Bhaktir Adokshaje. Bhaktir means devotional service. Adokshaja means Krishna. Krishna's another name is Adokshaja, right? And what is this occupation called? It is called Parodharma, the highest occupation of all the living entities. And how we have to do that? How we have to perform? Ahaituki apradhyata, without any interpretation and without any motivation. This is the total context of the shloka. So, uh, in summary, we can understand that the Suta Goswami is telling for the ultimate good or ultimate benefit of all the living entities. So the all the living entities, the bhakti towards the Supreme Personality of Godhead is the highest perfection of all the living entities. And how we have to perform? It has to be performed. The bhakti has to be performed in ahaituki apratiyata without any motivation and without any interpretation or interruption. సో ఈ యొక్క శ్లోకం ఒక సారాంశం ఏంటంటే, సవై పుంసాం పరోధర్మో యథో భక్తి రజోక్ష అంటే ఈ ఆ సుత గోస్వామి చెప్పినట్టు ఈ కలియుగంలో ఉండేటువంటి అందరి ప్రజలకి సో ఉన్నతమైనటువంటిది ఏంటి, సో ఉన్నతమైనటువంటి మంచి ఏంటి అంటే అది మన భక్తి చేయడం. ఎవరికి భక్తి చేయాలంటే అధోక్ష అంటే భగవంతునికి, ఆ, దేవోత్తమ పరమ పురుషుడైన భగవంతునికి భక్తి చేయాలి. సో ఎలా చేయాలి ఆ భక్తి అంటే అహైతుకి అప్రతిహత. అహైతుకి అంటే ఏమి మనము ఆ, దాని నుంచి ఆశించకుండా, ఎలాంటి చంచలం లేకుండా, అప్రతిహత అంటే ఎలాంటి ఒక డీవియేషన్ లేకుండా మనము ఆ ఒక భక్తిని చేయాలి అనేసి. Yes. So one small assignment for all of you. So since this is a very important shloka, and one more thing is for discussion, it needs one more class, right? That's why today's assignment is please read the translation and purport of the shloka and make some points. So tomorrow we will discuss very in detail of the shloka because uh, the shloka purport may be very less, but very very important, very uh, main points are there. సో ఈ శ్లోకం ఈ శ్లోకము మీ అందరికీ కూడా ఒక హోంవర్క్ ఇవ్వడం జరిగింది అనమాట. సో ఏంటంటే ఈ యొక్క శ్లోకంలో ఉన్నటువంటి అనువాదం మరియు భాష్యం కూడా మీరు అందరూ కూడా చదవాలి. సో చదివి మీకు అర్థమైనట్టుగా కొన్ని పాయింట్స్ చేసుకోండి. ఎందుకంటే ఈ శ్లోకం గురించి చర్చించడానికి మనకు ఒక సపరేట్ క్లాస్ కావాలి. సో అందుకే రేపటి క్లాస్లో మనం ఈ శ్లోకం గురించి చర్చిద్దాము. సో అప్పటికి మీరందరూ కూడా కొన్ని పాయింట్స్ చేసుకొని ఆ ఒక ఆ, అనువాదం కావచ్చు, భాష్యం కావచ్చు చదివి మనం కొంచెం ఇంట్రొడక్షన్ తెలుసుకోవాలి. So for today, I will stop here, and it is exactly 6:45. If you have any questions regarding this one, we can discuss till 7 o'clock, and we can close the class. If you have సో any questions, you can ask. ఈ రోజుకి మనం ఇక్కడికి స్టాప్ చేస్తున్నాము. సో ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగవచ్చు. సో 7 o'clock 7 గంటల వరకు ఎవరైనా ప్రశ్నలు ఏమైనా ఉంటే అడిగి క్లారిఫై చేసుకోవచ్చు. హరే కృష్ణ. Any questions till now? Hare Krishna. Prabhuji, శ్లోక నంబర్ Hare Krishna. ప్రభుజీ శ్లోక నంబర్ 1.2. 1.2.6. I will share the shloka in the group also, Mataji. In all the groups, I will share, and I will share the voice record also, how to pronounce this shloka, so that everybody can
recite, or everybody can understand that pronunciation. Hare Krishna Prabhu, Dana Pranam. Hare Krishna, Prabhu. I have got a doubt actually. Can I ask? Yes, Prabhu. Uh, so you mentioned while going somewhere, we'll see so many beggars. So, and also we'll give some prasad and we'll make them to chant actually. Sometimes they don't desire to chant. That time, if we chant on behalf of them, will that Sukriti goes to them? That's the question. Yes, yes, definitely. Our intention matters here. It is just like if anybody going to the fire, right? The fire is there. Anybody goes to fire, uh, like person is having faith that the fire will burn, or the few people doesn't have faith that the fire will burn. The people who is having faith or who is not having faith, if you go near to the fire will give that warmth. Anybody. And the fire or sun rays, whatever it may be, it doesn't discriminate with everyone. So this person is low born, this person is high qualified, or this person is height, short, nothing. Whoever go near to the fire, so they will be benefited, even though they are not having faith or they are having faith, whatever it may be. But as a devotee, we have to carry Krishna to everywhere. Just like uh, the light has to go near to the darkness. Darkness cannot come to the light. The light has to go to the darkness in order to disprove the darkness. Light has to go near to the darkness. Similarly, the Krishna devotees has to carry Krishna always and spread the light all over the darkness. Whether they are faithful, whether they are unfaithful, whether they are atheist or theists, whomever it may be. So we have to carry Krishna and give them. హరే కృష్ణ ప్రభు. లైక్ కంటిన్యూషన్ లైక్ ఫర్ దిస్ క్వశ్చన్. సో ఇప్పుడు మనం దానం చేసేటప్పుడు కూడా అది మ్, దాన్ని ఏమంటారు ప్రభు, అంటే వాళ్ళు మిస్యూజ్ చేస్తారు కదా, ఆ విధంగా కూడా మనం దానం చేయకూడదు అని అంటారు కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనము ఏదైనా దానం చేసాము, వాళ్ళు మిస్యూజ్ చేశారు అనుకుందాం. అంటే బేసికల్ గా నేను రీసెంట్ గా అంటే ఈ మధ్య కాలంలో నేను ఇవ్వడం ఎందుకు ఆపేశానంటే ప్రభు, అంటే కనీసం ఆ దానం ఏదో భగవంతుడికి ఇస్తే తద్వారా వాళ్ళకి ఏదైనా హెల్ప్ దొరుకుతుందేమో అని అనుకున్నాను. అంటే నా పర్సెప్షన్ అది. బట్ దానికి అంటే మనం ఇవ్వాలంటారా ప్రభు, ఇవ్వాలా లేకపోతే ఎట్లా, ఏం చేయాలి వాళ్ళని? అందుకే అందుకే మనము ఆ, లక్ష్మిని దానంగా ఇవ్వకూడదు. మనం లక్ష్మిని డైరెక్ట్ గా కృష్ణుడికే ఇవ్వాలి మనం. ఒకవేళ నిజంగా పూర్ అండ్ నీడీ ఉన్నారు అంటే వాళ్ళకి మనము ప్రసాదం దానంగా ఇవ్వాలి. లక్ష్మిని దానంగా ఇస్తే ఆ లక్ష్మిని ఎలా హ్యాండిల్ చేయాలో కొంతమందికి తెలియదు. సో few people doesn't know how to handle Krishna, how to handle Lakshmi. Only Krishna knows how to handle Lakshmi. Only Sri Mahavishnu knows how to handle Lakshmi. So others doesn't know how to handle Lakshmi. Even we also, even even for us also, whatever salary comes or whatever uh, inputs comes, so we have to give to Krishna. Krishna only can handle Lakshmi. మనం బయట చాలా మంది బెగ్గర్స్ చూసినప్పుడు వాళ్ళకి మనం ఇంత ప్రసాదం ఇవ్వాలి. మనం ఇంట్లో ఏదో ఒక డ్రై ప్రసాదం చేసుకునేసి రెడీగా పెట్టుకోవాలన్నమాట, మన పర్స్ లో కానీ మన బ్యాగ్ లో కానీ. అలాగే ఎవరిని మనం బెగ్గర్స్ చూసినప్పుడు, బెగ్గర్స్ అనే కాదు, మనం ప్రతిరోజు ఎవరినో ఒకరి కొత్త వాళ్ళని మనం మీట్ అవుతూనే ఉంటాం. మన బిజినెస్ పరంగా కావచ్చు, లేకపోతే మన పర్సనల్ విషయంగా కావచ్చు, లేకపోతే కొంతమంది భక్తృక్ష మెంబర్స్ ని కలుస్తూ ఉంటాం. సో ఎవరిని కలిసినా కూడా అంత ప్రసాదం మనం ఎప్పుడు మన దగ్గర పెట్టుకోవడం చాలా ఉత్తమం, అందరికీ ప్రసాదం ఇవ్వడం. సో దట్స్ వై ఇన్స్టెడ్ ఆఫ్ గివింగ్ మనీ, వీ కెన్ గివ్ ప్రసాదం టు దెమ్. దట్ ఈస్ ఓకే, అల్టిమేట్ దానం. షూర్. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, అంటే ఎలాంటి ప్రసాదం క్యారీ చేయమని చెప్తున్నారు మేడం, ఐడియా చెప్తారా? ప్రసాదము ఇప్పుడు మనం రైస్ ప్రసాదం కానీ లేకపోతే ఆ యూనో పులియోగర కానీ క్యారీ చేస్తే అది ఒక రోజు 2 రోజులు మాత్రమే ఉంటుంది. కానీ కొన్ని డ్రై ప్రసాదం ఉంటుంది అన్నమాట, లైక్ చాలా రోజులు ఉంటుంది.
ఒక 1 మంత్ వరకు కూడా అది ఏమీ కాకుండా నిలకడగా అది అదే టేస్ట్ లో ఉంటుంది అనమాట. లైక్ గ్రౌండ్ నట్ లడ్డూస్ కావచ్చు, no? లేకపోతే డ్రై ఫ్రూట్స్ లో నుంచి చేసిన లడ్డూస్ కావచ్చు. లేకపోతే కొన్ని బిస్కెట్స్ లాగా వస్తాయి కదా, డైమండ్ షేప్ బిస్కెట్స్. అవి ఏమంటే చాలా రోజులు ఉంటాయి, ఒక 1 మంత్ స్టాక్ పెట్టుకున్నా కూడా ఎటువంటి ఏమి స్మెల్ రాకుండా ఉంటాయి అన్నమాట. సో అలాంటివి రెడీగా మన దగ్గర పెట్టుకుంటే ఎప్పుడు మనం అలాంటి అవకాశం ఇచ్చినా కూడా మనం వేరే వాళ్ళకి ప్రసాదం ఇవ్వచ్చు. ఓకే. Hare Krishna Prabhu. హరే కృష్ణ. రామ్ Yeah, ప్రభు. yeah, I think after a few days, after a long time, you are joining again. yeah, Prabhu. Yeah. No, Hare Krishna. How are you? actually, yeah, good, Prabhu. Thank you, Hare Yeah. Krishna. Yes, tell me. Uh, Actually, in that case, you are saying we have to instruct to anyone, even faithful or faithless person, in that. But one of the 10 offenses, how to handle it that, Prabhu? To instruct a faithless person about the glories of holy name, that is one of the 10 offenses, right? That how to handle in that case, Prabhu? Yeah, very nice question. So here the thing is, we are giving prasadam and we are asking them to chant one time, at least one time, Hare Krishna Mahamantra. So in that we will see how much faith is there or how much unfaithful like that. So how we can understand whether they are faithful or not faithful? So at least if we have to see that how they are chanting, how they are receiving at least prasadam or Krishna nama like that, the way they respond or the way they receive nam or prasadam, in that we will understand whether they are faithful or unfaithful. So accordingly we will guide them for next step. If they are very reverently taking, oh Krishna Prasad, I'm very fortunate. If I ask them to chant Hare Krishna, we are very enthusiastically, very lovingly they are chanting Hare Krishna Mahamantra. Then they are very faithful, and we can ask them to go for next step. Yes, they are very faithful. Let me give more prasadam, more harinam like that. If they are not taking prasadam properly, or they are putting their face this side and going away, then they are unfaithful. So what can we do for them? At least we can give prasadam and go. Like, Hare Krishna, Prabhuji. yeah, Hare Krishna. Yeah, Prabhuji, I have one doubt. Sometimes there are some donations that we can only do them monetary. We cannot offer them prasadam. So in Hmm. that case, we don't know whether that is the money that we are giving. It is really going to, use it in a medical purpose or not. So in that case, what we have to do when like we are Say staying you meant overseas and you are doing yeah. donation monetarily? Yeah. So you mean to say that devotees, if they are staying far away, maybe another states like that, they can do only donations. Yes, yes, Prabhu. That kind of example, right? Yes, Prabhu. Yeah. So that's why we will be sending prasadam in even in couriers. For example, uh, in for Janmashtami also, last year Janmashtami, many devotees they did donations from faraway states, from Maharashtra, from Mumbai, from Hyderabad, uh, from Andhra also, so many states, which is very far away from Bangalore. So, but still we have collected all the names, addresses, and we sent personally the prasadam in couriers. Prasadam should go, at any cost, prasadam should go because prasadam is very merciful that people will accept without any second thought. For example, prasadam is also one of the incarnation of Krishna. So if we ask them to read Bhagavad Gita, they may not read. If you ask them to chant Hare Krishna Mahamantra, some people may chant, some people may not chant. If you ask them to come to temple and see Krishna directly, some people may come, some people may not come. But if you give prasadam, 99% of all the people will accept it. That is the advantage of giving prasadam. So that's why never ever we should not miss the opportunity in giving prasadam. Somehow or other, if they are far, no, send them in courier. If they are even more far, maybe in other countries like that. So whenever they are coming, if you got to know that they are coming
maybe within 1 month or 2 months staying, something like that. So go and give them some prasad. Yeah, Prabhu, there is a little misunderstanding. It's about monetary help. Like donation, sometimes we give as a money wise, we are giving for a medical purpose or any purpose. So in that case, what one should give and what intention should be when we are giving donations, not in a Oh, acha, prasadam. acha. Yeah. Okay. Okay. So at the time, we will see if any devotee is suffering. At the time, we can help them financially. At that time, we can pray heartfully. Krishna, so I am giving this donation as a donation to him. It's a nice, great service to take care of the devotee. Please take care of the devotee and let him or let her become a nice devotee in the future. Right. So if they come, no, if they relieved from the disease or any situation, uh, if they become very nice devotee, then your donation helped them nicely for a great purpose. So in that we can pray nicely, intentionally. It is not like you have to give only Lakshmi like that. Even if you give some time also, going to them and sitting with them and giving some uh, uh, nice hope that Krishna is there, Krishna will take care of you. Even that is also a contribution. So contribution means it is not like only prasadam we have to be given, only financially money only has to be given. Even if your time also matters, if you give some time to them, no, monitoring I can understand, but I am telling in other way also. So only thing is we have to pray. Even while giving prasadam also we should pray. Oh One Krishna, second, they are one second, bro. accepting your prasadam. They Sorry are for interruption. accepting. Sorry for interruption, Prabhu. Parna time is just only for 5 minutes. Have you passed? Have you break the fast? No, sorry. మీరు ఉపవాసం Yeah, బ్రేక్ yeah. చేశారు. Yes, ఓకే. yes. అందరూ బ్రేక్ చేశారా? సో ఇంటరప్ట్ చేసి మీకు రిమైండ్ చేస్తున్నాం ఇస్కాన్ క్యాప్ నుంచి. Okay, Prabhu. Yes, done. Yeah, go ahead, bro. Sorry, bro. So even while giving prasadam also we should distribute prasadam with good prayers. Oh Krishna, so they are all accepting you in the form of prasadam. Let them become a pure devotees of the Lord. So let them maybe may not be today, may not be tomorrow, but one day they should become a pure devotees wherever they may be. They may be here, they may be somewhere else, but wherever they are, they should become a nice devotees of the Lord. This is a heartful prayers. If you do it, then Krishna will definitely hear us. Okay, Prabhuji. Thank you, Prabhu. It means that my intention should be towards their goodwill regarding Krishna Towards consciousness. towards their goodwill or Okay. well wishing. Thank you, Prabhuji. Hare Krishna. Hare Krishna Prabhuji, I have one doubt. We know that some persons or people are struggling for studying. So for that, if we help give the money, is it okay, Prabhuji? Mataji, what is that? Some person means students, whoever we Students. know, if they are if they are struggling for money to study this one. So for that, we give the money? Just how much we can help? Okay. You can, yes, Mataji. Only thing is, it is not like we should not uh, give money like that, but we should utilize the Lakshmi in the service of Krishna's purpose with little intelligent. If you think little intelligently, you will only come to know how to utilize, when to utilize like that. So if you see, few people, they are studying means they are getting knowledge. Vidya Vinaya Sampanne. They are getting knowledge in the study, going to college or something like that. So if we are capable of giving or taking care of their education, yes, you can give it, and at the same time pray nicely that if they once they become little what is called matured or getting full education, they should serve the society and they should serve Krishna and they should be in Krishna consciousness. That prayers matters. Okay, Prabhuji. Okay. Thank you, Prabhu.
Okay. Okay, Hare Krishna. It's almost 7 o'clock, and I'm seeing all the 70 devotees. You are all very enthusiastically hearing.